ఉసిరికాయలతో పచ్చకామలు చేసుకున్నాను. మీకు కావాలంటే రెసిపీస్ చెప్తా. దానికోసం ధనియాలు, జీలకర్ర, ఓమ 3 వేయించుకొని సమపల్లల్లో పొడి చేసుకొని పెట్టుకోవాలి. నిమ్మకాయ కావాలి. ఆ తర్వాత నల్లుప్పు, ఆ తర్వాత నార్మల్ ఉప్పు. నేను నార్మల్ ఉప్పుకు బదులు సాయంత్రం లవణం వాడినా, ఎందుకంటే బీపీ పేషెంట్స్ తినద్దు కదా, వాళ్ళ కోసం కూడా పనికొస్తుందని సాయంత్రం లవణం వాడినా. ఉసిరికాయ ముక్కలు చేసుకున్న తర్వాత అవన్నీ పొడులు ఉంటాయి కదా, అన్నీ అందులో కలిపేసుకోవాలన్నమాట. నిమ్మకాయ మీ టేస్ట్ బట్టి, మీకు ఎక్కువ పుల్ల కావాలనుకుంటే ఎక్కువ పిండుకోవచ్చు. ఉసిరికాయల వెయిట్ని బట్టి కూడా మనము నిమ్మకాయ పిండుకోవచ్చు. అన్నీ మిక్స్ చేసేసి కలుపుకొని బౌల్లో పక్కకు పెట్టుకుంటాం కదా. ప్రతిరోజు అంటే 3 రోజులు ఒక్కొక్క రోజు తీసుకుంటా కలపాలి. 3 రోజులు, 4 రోజు ఎండలో పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా 4 రోజులల్లో ఎండిపోతాయి అవి. లాస్ట్కు ఇలా అయినాయి చూడండి నేను చేసినాయి. అయితే కొందరు సోప్ కూడా వేసుకుంటారు, కానీ నాకు సోప్ నచ్చది, నేను వేసుకోలేదు. తర్వాత కొందరు ఉసిరికాయ క్యాండీస్ కూడా ఎట్లా చేస్తావో చెప్పవని మా ఫ్రెండ్స్ అడిగినారు. దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇది అన్నం తిన్న తర్వాత 2 ముక్కలు వేసుకొని అమ్మలేం అనుకొని చాలా బాగుంటుంది. నేనైతే నాకు డయాలసిస్ అవుతుంది కదా అండి, వాటరు గుంజేస్తుంది కదా మిషను, నాకు గొంతులో తడారిపోయినట్టయి దగ్గు వస్తుంటుంది అనమాట. అప్పుడు ఈ 2 నోట్లు వేసుకుంటే లాలజలం ఊరుతుంది కదా, దగ్గు మానుతుంది. మళ్ళీ ఈ దగ్గుతోని ఆ చేతికి మళ్ళీ పరిశాన్ అవుతుంది కదా, కదిలితే మళ్ళీ ఆ చేతి ఎట్లయితుందో అని. అట్లా అని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.